ట్రిప్లో ఫస్ట్ కంట్రీ. సో అందరం లేసాం, ఇంకా నైట్ చాలా అలసిపోయాం కదా నిన్న జర్నీలో. సో అందరం ఇప్పుడే లేచి అందరూ ఫ్రెష్ అవుతున్నారు. ఇదే మా అకామిడేషన్ అనమాట. మేము అకామిడేషన్ డౌన్ టౌన్ అని ఉంది బెల్గ్రేడ్లో. సో అక్కడ తీసుకున్నాం. ఎవరైనా ఈ ట్రిప్కి ప్లాన్ వేస్తే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సిటీ సెంటర్కి వెళ్ళాం. ఇది రిపబ్లిక్ స్క్వేర్ అంటారు. సిటీ సెంటర్లో ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ అకామిడేషన్. ఇంకా సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. మొత్తం ఆర్కిటెక్చర్ అండ్ ప్లస్ మొత్తం పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. ప్లస్ ఓల్డెస్ట్ ర్యాంప్ ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసాం మా ట్రిప్లో దీంట్లో. అండ్ మెయిన్ పార్ట్ సెర్బియాలో ఏంటంటే ట్రావెల్ ఫ్రీ ఆఫ్ చార్జ్. మీరు బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ప్లస్ ట్రామ్స్ ఎక్కినా ఏదన్నా ఫ్రీ అక్కడ. అది చాలా బెస్ట్ అనిపించింది. మాకు చాలా మనీ సేవ్ కూడా అయ్యింది దానివల్ల. ఇంకా సిటీ సెంటర్ అయిపోయిన తర్వాత మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ విజిట్కి దీని పేరు టెంపుల్ ఆఫ్ సెయింట్ సావా. క్రిస్టియన్స్ చర్చ్ లాంటిది అనమాట. లోపలికి వచ్చాం. లోపలైతే మొత్తం గోల్డ్ కలర్ ఉంది, చాలా బాగుంది. చర్చ్ టైప్ అయింది మొత్తం. అండ్ దాని తర్వాత నికోలా టెస్లా మ్యూజియంకి వచ్చాం, సైంటిస్ట్ది. ఇంకా అతనైతే ఎలక్ట్రిక్ వేవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సైన్స్, బికాజ్ నికోలా టెస్లా ఈజ్ ఎ సైంటిస్ట్. సో అతను కనిపెట్టినవి అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం ఆ ఎలక్ట్రిక్ వేవ్ని. కొంచెం లైట్గా షాక్ కొట్టినట్టు అనిపించింది అంతే. ఇంక దాని తర్వాత బెల్గ్రేడ్ ఫోర్ట్రెస్కి వచ్చాం. ఇది నియర్లీ ఈవినింగ్ వచ్చాం. ఎలా అంటే 4 o'clock అలాగా. ఇంకా మొత్తం తిరిగేసరికి ఈవినింగ్ అయిపోయింది, చాలా నైట్ అయిపోయింది. ఎందుకంటే చాలా పెద్దది అనమాట ఫోర్ట్రెస్. ఇంకా ఫోర్ట్రెస్ అయిపోయిన తర్వాత అలాగా నైట్ అయిపోయింది. ఇంకా సో సిటీ సెంటర్లో ఒక ఇలాగా లేక్లా ఉంది. సో అక్కడికి వచ్చాము. సిటీ వ్యూ బాగుంటుందని, బిల్డింగ్స్ అన్నీ లైటింగ్ చూడడానికి వచ్చాం. ఇంకా పక్కనే మాల్ ఉంటే అక్కడికి వచ్చి భోజనం చేసేసి అకామిడేషన్కి వెళ్ళి పడుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి నెక్స్ట్ డే బెల్గ్రేడ్ టు నోవి సాడ్ వెళ్ళాలని ఇంకా చెక్అవుట్ చేసి ఇంకా బస్ ఎక్కేసి స్టేషన్కి వెళ్ళాం అనమాట, రైల్వే స్టేషన్ సెర్బియాలో. సో అక్కడి నుంచి నోవి సాడ్ 45 minutes to 1 hour జర్నీ ఉంది. సో స్టేషన్కి వెళ్ళి ఇంకా ట్రైన్ తీసుకున్నాం. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట ఇది. నియర్లీ ఒక 45 minutesలో అక్కడికి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత వర్షం అనమాట అక్కడ. ఇంకా వర్షంలోనే మరీ ఎక్కువ కాదు, లైట్గా. సో అలాగే ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఎక్స్ప్లోర్ చేసాం. ఫస్ట్ చర్చ్కి వెళ్ళాం, తర్వాత ఇంకా అలాగా సిటీ ఎక్స్ప్లోర్ చేసాం, నోవి సాడ్ సిటీ. తర్వాత ఆకలేస్తే ఇంకా పిజ్జా తిన్నాం. అక్కడ ఫుడ్ ఏమీ లేదు. మీన్స్ అది మరీ ఇంగ్లీష్ కంట్రీ కదా. సో అక్కడ ఎక్కువ పోర్క్ అలాగా అమ్ముతున్నారు. రెస్టారెంట్లో కూడా ఎక్కువ ఉంది. సో మేము తినకూడదు కాబట్టి ఇంకా పిజ్జాతో కానించేసాం సెర్బియాలో అయితే. ఇంకా మొత్తం తిరిగినప్పటికీ ఈవినింగ్ 4 అయిపోయింది. మళ్ళీ మేము బెల్గ్రేడ్ రిటర్న్ అయిపోయి మళ్ళీ బెల్గ్రేడ్ నుంచి మాకు ఈవినింగ్ 7 o'clockకి వేరే కంట్రీకి బస్సు ఉంది. సో నెక్స్ట్ ఏ కంట్రీయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్కి వెయిట్ చేయండి. బాయ్.